మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మన పాలమూరు జిల్లాలో ఒక అద్భుతమైన ప్రయోగం ఇక్కడ గత 42 రోజుల నుంచి జరుగుతుంది. పాలమూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలని, వాళ్ళలో మంచి ప్రతిభ ఉన్న పిల్లలందరినీ ఒక 45 రోజుల క్యాంపు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మన ఇక్కడ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ముందుకొచ్చి ఈ పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దాలి అన్న ఒక ఉద్దేశంతో వారు ఈ విధమైన ప్రయత్నం చేయడం చాలా అభినందనీయం. ఈరోజు ఆ పిల్లలతో ఎమ్మెల్యే గారి సమక్షంలో వారితో మాట్లాడే అవకాశం కల్పించింది. పిల్లలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 42 రోజులంటే ఈ మొత్తం 45 రోజుల క్యాంపు యొక్క ప్రభావం వాళ్ళ మీద చాలా చక్కగా ఉందని మనం గమనించవచ్చు. ఎందుకంటే విద్య అన్నది చాలా ఒక ప్రభావవంతమైన ఆయుధం. దాన్ని కనుక మనం చక్కగా వినియోగించుకుంటే పిల్లల భవిష్యత్తు చక్కగా ఉంటుందన్న ఒక మహోత్తరమైన ఉద్దేశంతో వారు సంకల్పించిన ఈ కార్యక్రమం. దానితో పాటు వందే మాతరం ఫౌండేషన్ శ్రీ రవీంద్ర గారి యొక్క నాయకత్వంలో ఈ క్యాంపు జరగడం, తర్వాత ఇక్కడ వారి ప్రతినిధి రాజమల్లేశం గారు వారు కూడా వచ్చి ఇక్కడ మనోహర్ గారు మరియు రవీంద్ర గారు వీరందరూ కూడా పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటూ వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వాళ్ళకి కావాల్సిన వసతి, ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన భోజన వ్యవస్థ ఇదంతా కూడా ఆయన స్వయంగా చేశారని తెలిసి చాలా సంతోషమైంది నాకు. ఇటువంటి ప్రయత్నం అన్ని చోట్ల జరగాలి. దీనితో పాటు శ్రీరామ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ఈ సంవత్సరం వచ్చే పరీక్షల్లో 2,20 రూపాయల బహుమతులు కూడా వారు ప్రకటించారు. ఇది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ఒక అద్భుతమైన అవకాశం. దాన్ని కూడా పిల్లలు వినియోగించుకోవాలని, రాబోయే ఈ 10వ తరగతి పరీక్షల ద్వారా వారందరూ కూడా మన IIITలో అడ్మిషన్ సాధించాలన్నది ఎమ్మెల్యే గారి యొక్క విశిష్టమైన ఆలోచన. కాబట్టి అది సఫలీకృతం కావాలి. పిల్లలందరూ కూడా వారి భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దబడగలగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, ఆ పిల్లలతో మాట్లాడడం, ఎమ్మెల్యే గారిని కలవడం ఇదంతా కూడా ఒక గొప్ప అదృష్టం. కాబట్టి మరి ఒకసారి అందరికీ శుభం జరగాలని, ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో మరియు దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మహబూబ్నగర్ పట్టణంలో IIITలో అడ్మిషన్స్ కోసం పాలమూరు జిల్లా విద్యార్థులు కూడా దాంట్లో భాగస్వాములు కావాలి, అడ్మిషన్స్ దొరకాలన్న ఉద్దేశంతో మహబూబ్నగర్ ఫస్ట్ మరియు వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 45 రోజుల క్యాంపుకి ప్రముఖ గతంలో ఉన్నత స్థానాల్లో IPS ఆఫీసర్గా ఉండి ఎన్నో కేసులను ఛేదించి ఈరోజు భవిష్యత్ భారతదేశానికి మంచి పౌరులను తయారు చేయాలి, దేశం బాగుండాలంటే అది విద్యార్థులు రేపటి పౌరులతో సాధ్యమని చెప్పి విద్య మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకు ఎన్నో లక్షల మంది విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు ఇస్తూ వాళ్ళని సరైన దారిలో పెడుతున్న పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు ఈ క్యాంపుకు రావడం అనేది చాలా శుభసూచకం. ఆ పిల్లల అదృష్టం. వారు ఇచ్చిన మోటివేషన్ స్పీచ్ ఖచ్చితంగా పిల్లలు ప్రభావితమవుతారు. వాళ్ళ జీవితంలో ఈరోజు ఒక మరుపురాని రోజుగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వారు ఇలాగే ఇంకా పాలమూరు పట్టణానికి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు వారు ఇలాగే వచ్చిపోవాలని చెప్పి పాలమూరు పట్టణ ప్రజల తరఫున వారిని కోరుకుంటా ఉన్నా. అనేక కార్యక్రమాల్లో వారి సూచనలు సలహాలు కూడా మాకు ఇవ్వాలి. మా మహబూబ్ నగర్ పిల్లలు, ఉమ్మడి పాలమూరు జిల్లా పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలా, దానికి కావాల్సిన మేధస్సును, కార్యాచరణను వారి నుంచి కూడా మేము తీసుకొని భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు ఎట్లా చేయాలని చెప్పి వాటిని ఆచరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొకసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. వారికి షెడ్యూల్ చాలా టైట్గా ఉన్నప్పటికీ ఈ పిల్లలకు కరెక్ట్ టైంలో కరెక్ట్ మోటివేషన్ ఇచ్చారు. అంటే 14వ తారీఖు నుంచి పిల్లల 10వ తరగతి పరీక్షలు మొదలవుతాయి. కాబట్టి ఈరోజు మనం 8వ తారీఖు కాబట్టి లాస్ట్ మినిట్లో కూడా కరెక్ట్గా పరీక్ష హాల్లో ఏం చేయాలా, ఎట్లా ప్రిపేర్ కావాలి, 4-5 రోజులు ఆ స్ట్రెస్ని ఎట్లా అధిగమించాలా, మంచి రిజల్ట్ ఎట్లా రావాలా, క్వశ్చన్ పేపర్ని ఎట్లా డీల్ చేయాలని చెప్పి చాలా చక్కగా వారి అనుభవంతో పిల్లలందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు. పిల్లలందరి తరఫున
మా 2 సంస్థల తరఫున ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు కోఆర్డినేటర్స్ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ క్యాంప్ గురించి చెప్పాలంటే ఫస్ట్లో మాకు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టారు సార్. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో నేను పాస్ అవ్వాను సార్. అంటే టాప్లో తీశారు. టాప్ తీసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు 45 డేసా అన్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడు వెళ్తున్నప్పుడు 45 డేస్ అప్పుడు అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. 45 డేస్ అప్పుడు అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది సార్. అంత బాగుంది సార్ ఈ క్యాంపు. ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ చాలా బాగుంది సార్. మాకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు సార్ ఇక్కడ సార్ వాళ్ళు కానీ రవీందర్ సార్ మెయిన్గా. ఎందుకంటే సార్ 24 గంటలు సార్ మా గురించి ఆలోచిస్తారు. ఇంకా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు సార్ గారు కూడా మా గురించి ఆలోచిస్తారు. కానీ తను కనిపించారు సార్ వాళ్ళు, అంతే. మనకు కనిపించే సార్ వాళ్ళంటే రవీందర్ సార్. వందే మాత్రం ఫౌండేషన్ నుంచి మా స్కూల్లో కూడా వందే మాత్రం ఉంది సార్. మాకు 7 గ్రూప్స్ ఉంటాయి. దాంట్లో ఒక 5 మెంబర్స్ ఉంటారు సార్. ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటారు సార్. కొందరు బిలో యావరేజ్ ఉంటారు, కొందరు యావరేజ్ ఉంటారు, కొందరు టాపర్స్ ఉంటారు. దాన్ని మేము ఏం చేసినామంటే ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క టాపర్ని పెట్టేసి వాళ్ళకి ఏదైతే సబ్జెక్ట్ రాదో ఆ సబ్జెక్ట్ని బాగా గెయిన్ చేయడానికి అవకాశం ఇచ్చింది సార్. అంటే ఇప్పుడు ఏదైనా నీకు సబ్జెక్ట్ అర్థం కాలేదు అనుకోండి సార్, పక్కన వేరే సబ్జెక్ట్ అర్థమైన వాళ్ళు ఉంటారు. ఈ సబ్జెక్ట్ వీళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ నేను జెడ్పీహెచ్ ఎదురే స్కూల్ నుంచి వచ్చిన. నేను 6th నుంచి 10th వరకు ఆనే చదివిన. 6th నుంచి 10th అప్ టు 26 జనవరి వరకు నన్ను ఒక యుద్ధానికి తయారు చేసినట్టు సైనికునిగా తయారు చేసిర్రు. ఇక్కడికి వచ్చినాక యుద్ధం ఎట్లా ఆడాలో నేర్పించారు మన మ్యాబ్నర్ బస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సార్ గారు అండ్ మన వందే మాతరం నుంచి వచ్చిన రవీందర్ సార్ గారు. అడ్డా ఇక్కడున్న స్పెషాలిటీ, ఇక్కడున్న గన్మెన్ సార్ వాళ్ళ దగ్గర గన్ ఎట్లుంటుందో మన చేతిలో పెన్ అట్లా ఉండాలి. అది మనకున్న లక్కీ. ఇంకా మనం పోవాల్సిన రేట్ అది. ఇంకా ఫస్ట్ చిన్న టెస్ట్ ఒకటి, స్క్రీన్ టెస్ట్. ఆ చిన్న టెస్ట్ ని పాస్ అయ్యి ఇక్కడ అడుగుపెట్టిన విద్యార్థులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అందులో నేనున్నందుకు నాకు నేనే కంగ్రాట్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ సార్ మాకు ఇంత ఆపర్చునిటీ కలిగించినందుకు. ఆ స్క్రీనింగ్ టెస్ట్ వల్ల ఒక స్కూల్లో ఇంతమంది టాపర్స్ ఉన్నారు, ఇంత మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారని గుర్తించి వాళ్ళని తెచ్చి ఇంకా చాలా పడితే వాళ్ళు ఎంతో మన జేడి లక్ష్మీనారాయణ సార్ లాగా ఈ సమాజానికి అన్యుతమైన సమాజాన్ని ఇస్తారనే ఒక భావనతో మన ఎమ్మెల్యే సార్ గారు తెచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చినాక 45 డేస్, ఫస్ట్ 50 డేస్ అన్నారు. టైం స్వభావం వల్ల 45 డేస్ వచ్చింది. నేను అనుకున్నా, అంటే ఫస్ట్ నేను స్క్రీన్ టెస్ట్ రాసినప్పుడు నేను పాస్ కాను అని అనుకున్నా. కానీ నేను పాస్ అయినా, క్వాలిఫై అయినా అంటే నా లక్. నేను ఎక్కడనో ఎమ్మెల్యే సార్కి రుణపడి ఉంటా. అట్లని నేను వచ్చేసిన. ఇక్కడికి వచ్చినాక 45 డేస్ నుంచి ఈరోజు 42nd డే, ఇంకా 3 డేస్ ఉంది మనకి. 42nd డే వరకు నేను ప్రతి నిమిషాన్ని అద్భుతంగా తీసుకున్నా. నేను స్కూల్లో ఉంటే నిజంగా చెప్తున్నా, అంటే నేను నిజాయితీగా చెప్తున్నా, హానెస్టీగా. స్కూల్లో ఉంటే ఇన్ని అవర్స్ ఎప్పుడు చదవాలి నా లైఫ్లోనే. మ్యాక్సిమం 15 అవర్స్ వరకు ఇక్కడ కూర్చొని నేను చదవగలుగుతున్నా అంటే మన ఎమ్మెల్యే సార్ కల్పించిన అవకాశం. ఇట్లానే నేను నా లైఫ్లో చదివితే కానీ ఇట్లనే ఖచ్చితంగా నేను నా గోల్ని రీచ్ అవుతా. నా గోల్ IAS. మన లక్ష్మీనారాయణ సార్ లాగానే నేను సమాజానికి ఎలాంటి ఆశించకుండా అద్భుతమైన సేవలను అందిస్తా. ఇంకోటి, ఈ క్యాంప్కి వచ్చినాక మాకు ఏం తెలిసిందంటే టైం సైన్స్. ఫస్ట్ టైం సైన్స్ ఉంటే నువ్వు ప్రతి ఒక్కటి సాధించగలుగుతావు. ఆ టైం సైన్స్ పాలన ఇంకా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క స్కిల్ వచ్చింది. ఇక్కడ నా నుంచి ఒక స్కిల్, ఇంకొక నుంచి ఒక స్కిల్, ఇంకొక నుంచి అట్లా ఆ స్కిల్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ స్కిల్స్ ని మనం తీసుకుంటున్నాం. అట్లా మనం ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాం. అట్లని ఇక్కడ వచ్చినాక గ్రూప్స్, ఇంకొకటి మనం స్కూల్లో ఎప్పుడైనా రాసినామా ఎగ్జామ్స్ చూసి రాయడం, ఎప్పుడు రాలే కదా, ఇక్కడికి వచ్చినాక రాసినాం. అది ఇక్కడ పెట్టిన గొప్ప ఫెసిలిటీ. చూసి రాయడం వల్ల ఏం తెలుస్తుంది అంటే మన ప్రెజెంటేషన్ ఎట్లా ఉంటుంది, మన మిస్టేక్స్ ఎట్లా వస్తున్నాయి, మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటివి, అక్కడ ఎన్ని మార్క్స్ పోతున్నాయి అనే దాని గురించి తెలుసుకుంటున్నాం ఇక్కడ. ఇంకా ఒక్కరి నుంచి ఒక క్వశ్చన్స్. నేను నిజంగా చెప్తున్నా, సోషల్లో చాలా వీక్. అసలు నగోల వేసే కానీ సోషల్లో వీక్. ఇక్కడికి వచ్చినాక సోషల్ అంటే ఏందో అర్థమైంది. నేను ఇంకొక 4 క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఆన్సర్ చెప్పలేదు. అది నాకు నచ్చింది. ఇట్లా ఎన్నో నేర్చుకున్నాం ఇక్కడ. చెప్పాలంటే వర్ణానితం, కానీ చాలా నేర్చుకున్నాము.
ఇంత మంచి అవకాశం కలిగించిన మన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, ఇంకా మా పాఠశాల నుంచి నన్ను సెలెక్ట్ చేసి ఇక్కడ పంపించిన మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ, ఇంకా గొప్ప విషయం మీ అందరికీ ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ రోజు నేను ఒక గర్ల్గా మన సార్ని దర్శించుకోవడం అనేది నా జన్మ ధన్యం.